హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తి మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. మేము కూడా చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈస్టర్ పండుగ విషయానికి వచ్చేస్తే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ మేము చర్చ్కి వెళ్ళి మా ఆంటీ, బావ అండ్ మా అంకుల్ సమాధుల పైన మేము ఇలా ఫ్లవర్స్ డెకరేట్ చేస్తున్నాం. సో జర్నీ చేసాం కాబట్టి పొద్దున్న కొంచెం లేట్ అయింది. అయినా కూడా ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా మేము ఫాస్ట్గా డెకరేషన్ అయితే చేసాం. ఎందుకంటే మేము హైదరాబాద్ నుంచి ఫ్లవర్స్ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి అప్సెట్ అయ్యి లేట్ అయిపోయింది అనుకుంటే ఇంకా వేస్ట్ కదా. అందుకే మేము అప్పటికప్పుడు డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసినాం. సో మేము పైకి ఎక్కలేం కాబట్టి పండుతో ఇలా మాల వేయించాము. పోయిన క్రిస్మస్కి అయితే మేము వెళ్ళలేకపోయాము, ఎందుకంటే సన్నీ కొంచెం బిజీగా ఉండాలి. ఈసారి ఈస్టర్ ఖచ్చితంగా వెళ్ళాలి, మిస్ కాకూడదని మేము డెస్పరేట్గా ట్రై చేసినాం అనమాట. అంటే డెస్పరేట్గా ట్రై చేయడానికి అంత ఏముంది అంటే సన్నీ కొంచెం బిజీ ఉంటున్నాడు, అందుకే కుదరట్లేదు అనమాట. సో వెళ్ళమా అనుకుంటూ ఉన్నాం, బట్ హార్డ్గా ప్రిపేర్ అయిపోయినాం వెళ్ళాలి అని. సో ఇంకా వెళ్ళాం, చాలా సంతోషంగా ఉంది. మొన్ననే రీసెంట్గా నాని అనే చనిపోయారు కదా, ఆయన సమాధి ఇంకా కట్టలేదన్నమాట, టైం పడుతుంది. సో అక్కడ కూడా వెళ్ళి పూలు వేసుకొని కొంచెం అలా టైం స్పెండ్ చేసాము. ఇంకా డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చర్చ్కి రావాలి కాబట్టి రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం చర్చ్కి. నేనైతే పెద్దగా షాపింగ్ ఏం చేయలేదు ఈస్టర్కి. నా దగ్గర ఉన్న డ్రెస్ నేను వేసుకున్నాను. అంటే ఈ డ్రెస్ కూడా నేను ఒక్కసారి వేసుకున్నాను వేలంకినిలో, తర్వాత మళ్ళీ ఇప్పుడే వేసుకోవడం అనమాట. సో ఒక్కసారి వేసుకున్నాను కదా, ఏముంది ప్రాబ్లం అని ఇంకా వేసేసుకున్నా. ఎండలు ఎక్కువగా ఉన్నాయి, అందుకే ఎక్కువగా ఏం రెడీ అవ్వలేదు, సింపుల్గా డ్రెస్ వేసుకొని లూజ్ హెయిర్ పెట్టేసుకున్నా అంతే. సో ఈస్టర్ రోజు కదా, చర్చ్కి వచ్చేసాను. 10 అవుతుంది. చర్చ్ చూసుకొని ఈరోజు పండుగ రోజు ఎలా గడుస్తుందో చూద్దాం. ఎవ్రీథింగ్ గోస్ వెల్. ఇంకా మా క్రిస్టియన్స్కి వచ్చేసి ఎంత పెద్ద పండుగ అయినా మేము ఫస్ట్ చర్చ్కి వెళ్ళాల్సిందే. మా ఫస్ట్ ప్రియారిటీ చర్చ్ అనమాట. తర్వాత రెస్ట్ ఆఫ్ ది సెలబ్రేషన్స్ వాట్ ఎవర్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో ఏ సెలబ్రేషన్స్ అయినా అన్ని తర్వాత ఫస్ట్ చర్చ్. ఇంకా చర్చ్ అయిపోయిన వెంటనే ఇంకెక్కడ ఆగకుండా డైరెక్ట్ మేము రూమ్కి వెళ్ళిపోయాము, ఎందుకంటే మామూలుగా లేవు ఎండలు, అసలు పిచ్చెక్కిపోయింది. చర్చ్ దగ్గర కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపిస్తారేమో పలకరిద్దామంటే ఎవరు కనిపించలేదు. ఇంకెందుకులే అందరినీ డిస్టర్బ్ చేయడం, అందరూ ఎవరి పాటికి వాళ్ళు బిజీగా ఉన్నారని ఇంకా రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. సో ఇక్కడ మా తమ్ముడు రిలాక్స్ అవుతున్నాడు. మేము స్టే చేస్తున్న హోటల్ కింద ఒక ఫుడ్ స్టాల్ ఉందన్నమాట, బిర్యానీస్ అండ్ గ్రిల్ చికెన్ అన్నీ అమ్ముతారు. సో అక్కడికి వెళ్ళి సన్నీ లంచ్ తీసుకొస్తా అన్నాడు. సో అందుకే మేము వెయిటింగ్ అన్నమాట ఫుడ్ కోసం. సో రూమ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చర్చ్ అయిపోయింది, మరి ఏదో ఒకటి తినాలి కదా. సో లంచ్ తీసుకొచ్చారు నా హస్బెండ్. సో ఇవే అన్నమాట. ఏమేమి తెచ్చాము? బిర్యానీ తెచ్చా. హోటల్కి కిందే బిర్యానీ షాప్ ఉంటే అక్కడ నుంచి బిర్యానీ, దమ్ బిర్యానీ తెచ్చేసారు. సో ముగ్గురికి, మా తమ్ముడికి, నాకు, నా హస్బెండ్కి 3 బాక్సులు అనమాట. సో దీనికి రాయితా గోంగూర చట్నీ ఇచ్చారు. ఇది చికెన్ 65 అంట. సో తినేసి పడుకొని మళ్ళీ మా ఇంట్లో 3 65లు 3 బిర్యానీలు. బిర్యానీ కొంచెం లంచ్ అలా చేసేసి 1 గంట అలాగా పవర్ న్యాప్ వేసేసుకొని మా ఇంటికి వెళ్తాము. అంటే అక్కడ ఫ్రెండ్స్కి ఉన్నారనమాట. సో కొంచెం ఒక చిన్న పని ఉంటే ఇంట్లో చేయించుకోవాలి. సో తినేసి 1 గంట తర్వాత అలా వెళ్దామని అనుకుంటున్నాము ప్రస్తుతానికి అయితే. సో తినేద్దాం. ఓపెన్ చేద్దాం. చాలా వేడిగా ఉంది బిర్యానీ అయితే. ప్లేట్స్ తేవడం మర్చిపోయాను. మా తమ్ముని పంపించాను కిందకి. బిర్యానీ మంచి స్మెల్ అయితే పడుతుంది, వేడిగా ఉంది. ఎప్పుడప్పుడు తినాలనిపిస్తుంది నాకు. ఆకలిస్తుంది ఫ్రెండ్స్. అంతే. సో 65 ఎవరిది వాళ్ళకి తెచ్చారా? చిన్నగా ఆనియన్స్ నా కోసం
రాలేదు. డాడీ లేడు కదా ఇక్కడ, ఫోన్ చేసి చెప్పు. మొబైల్ తీసుకురాడా? చూడండి ఫ్రెండ్స్, నా హస్బెండ్ ఆనియన్స్ మర్చిపోయాడు. ఆనియన్స్ లేకపోతే నాకు ఎంత మంచి ఫుడ్ అయినా ఎలా అనిపిస్తుంది. బిర్యానీ ఎలా ఉంది? బిర్యానీ ఇంకా టేస్ట్ చేయండి. వచ్చేసావరా? ఉల్లిపాయలు ఉన్నాడు. ఇక్కడంతా ఉల్లిపాయలు అడుక్కుంటే ఇస్తారు. తెస్తావా మరి ఇప్పుడు? వద్దా? మరి ఇంకేం వెళ్తాంలే, తినేసి. ఎంత పని చేసావమ్మ, బిర్యానీలో ఉల్లిపాయలు లేకపోతే ఏం బాగుంటుంది అసలు, తిన్నట్టే ఉండదు. ప్లీజ్ లోపల సో బిర్యానీ అయితే వేసుకున్నాను, టేస్ట్ చూస్తాం. బాగుంది. మా తమ్ముడిని మళ్ళీ పంపించా ఉల్లిపాయలు తీసుకురాడా. సో ఫెస్టివల్ కదా ఫ్రెండ్స్, పండుగ కదా, మాకు చాలా పెద్ద పండుగ ఈస్టర్. సో ఇంకా ఆ రోజు మంచిగా భోజనం చేయాలి కదా. యాక్చువల్లీ నా హస్బెండే వండుతాడు, ఇంకా సిచ్యువేషన్ బట్టి ఇంకా వండే ఛాన్స్ రాలేదు. ఎంత పెద్ద పండుగ అయినా, ఏ పండుగ అయినా నా హస్బెండే కుక్ చేస్తాడు. చాలా మంది నాకు ఇష్టం అనమాట ఆయన చేతి వంట, బాగా ఎంజాయ్ చేస్తాం మేమందరం. ఆనియన్స్ లేవని నేర్చినా కదా, ఆనియన్స్ తీసుకొచ్చాడు వెళ్ళి. ఇప్పుడు ఆనియన్స్ నుంచి వచ్చింది. బిర్యానీ ఇంకా అందంగా కనిపిస్తుంది నాకు ఆనియన్స్ అంటే. మరి చూసారు కదా వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ దీప్తి, సైనింగ్ ఆఫ్. టాటా బేబే, టాటా బేబే. టాటా బాబాయ్, టేక్ కేర్. Baby is Tata, bye bye, take care.